నిన్న డేట్లో పాము గడిచినుండే దీనికి. పాము గడిచి మేము అంటే మనోళ్ళు వర్కర్ వెళ్ళి వాటర్ తాపీనికి వెళ్ళినాడు. వాటర్ తాపీనికి వెళ్తే అడ్డం పడిపోయింది అది. సో వాళ్ళు షాక్ అయ్యి నాకు ఫోన్ చేసినారు. ఈరోజు వచ్చేసి గణేష్ పండుగ, నిన్న నైట్ చనిపోయింది అది. అంటే ఈ ఇన్ని పండగలు ఇవన్నీ ఏముండవు. డైరీ ఫామ్ అంటేనే పెద్ద అది. ఎందుకంటే ఏం చేసుకోలేము. డైరీ ఫామ్ అంటేనే సచ్చినట్టు ఆ ప్లేస్లో ఉండాలి, దాని దగ్గర ఉండి మనం వర్క్ చేసుకొని దాని దగ్గర ఉండి చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకేం తెలుసు రేపు అవన్నీ చేస్తుంటే కూడా దాని ముందు ఉండబుద్ధి అవుతలే నాకు. ఎందుకంటే డైరీ పెట్టే ముందు చాలా ఆలోచించుకోండి. ఎందుకంటే డైరీలా మనం అనుకున్న ఇప్పుడు ఈరోజు మంచిగానే ఉంటుంది, రేపు ఏం ప్రాబ్లం వస్తుందో తెలియదు. సో డైరీ పెట్టేటోళ్ళు ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా అంటే చూసి రండి డైరీలకి. ఎవరో లోన్లు ఇస్తున్నారు, ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు, అవి అని ఇంట్రెస్ట్లకు తెచ్చుకొని దందా చేసారు అనుకో పక్కా 200% లాస్ అవుతారు. ఎందుకంటే ఫామ్లో ఇట్లాంటిది ఇంత పెద్ద దూడ చనిపోతే దానికి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. నేను చాలా బాధపడ్డా నేను. సో మార్నింగ్ పండగ ఉన్నా సరే నేను డైరీ కాడికి వచ్చి పూజ చేసుకొని అన్నీ వర్షాకాలంగా బయట గడ్డి ఉంటుంది సరే అట్లా తిరిగి మంచిగా వాకింగ్ చేసినట్టు ఉంటుంది, తింటుంది అది అని చెప్పి